ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డమ్మక్కనెత్తుకుంటే కొంగు కప్పినా కనపడేది కదా. అడిగితే ఉలిచి పాపే అని చెప్పింది కదా సుమనమ్మ. 5 నిమిషాల్లోనే ఏదో జరిగింది. సుమ్మి మొహంలో తెలియని కంగారు కనబడుతోంది నాకు. పాపనొక్కదాన్ని వదిలేసి నువ్వు డమ్మకుతో ఆడుకుంటే ఎలా? ఉలుచి పడుకుందనుకున్నానండి. సర్లే, ముందు పెద్ద బొట్టమ్మ బుట్ట ఎందుకు పట్టుకొచ్చిందో కనుక్కోండి. చీర కూడా మంచిదే కట్టుకొచ్చింది మమ్మీ. బర్త్డేనా? దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చావు బ్రదర్. అమ్మా, నేనెందుకు అలా చేస్తాను? తను మనిషి రూపంలో ఉన్న పాము కదా. పెద్దమ్మా, ఏంటిలా వచ్చావు? మునగగౌరి నోము నోచుకుంటున్నాను నాయని. దారిన కనపడ్డ ముత్తైదువులకి వాయనం ఇస్తూ వెళ్తుంటే సుమనే రమ్మని కేకేసింది. నువ్వు పిలిచావా? ఆశ్చర్యంగా ఉందే. దీంట్లో ఆశ్చర్యపోయేదే ఉంది? మేం కూడా ముత్తైదులమేగా. మా ఇంట్లో కూడా వాయనమిచ్చి వెళ్ళమని అడిగితే కాదనకుండా వచ్చేసింది. ఎప్పుడు ఈ ఇంటి చుట్టే ఉండే పెద్ద బొట్టమ్మని మనం పిలవక్కర్లేదేమో. నోము నోచుకుని వచ్చింది కదా అత్తయ్య. ఇలాంటప్పుడు ఇంట్లో అడుగు పెడితే మనకే మంచిది. అవును, ములగ గౌరీ నోము గురించి నేనెప్పుడూ వినలేదు. సమస్త శుభాన్ని చేకూర్చేది ఆ గౌరీమాతే బాబూ. ఆకుతో, కాయతో, పువ్వుతో, పళ్లతో, ఇలా సృష్టిలో దేంతోనైనా ఆ తల్లి నోము నోచుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంట్లో పూజ చేయాలా పెద్ద బొట్టమ్మ? లేదు బాబూ, నోము పూర్తయిపోయింది. ఇక్కడున్న 4 ముత్తైదువులకి మునగలు వాయనమిచ్చి వెళ్తాను. మంచిది. తిలోత్తమ అమ్మగారు, ముందు మీరే తీసుకోవాలి. ఎందుకు? కసుక్కుమని కాటేయడానికా? కీడు తలపెట్టాలన్న ఆలోచన మీలో లేనంతవరకు ఎవరు ఏం చేయరు బావగారు. అత్తయ్య, మీరు తీసుకోండి. పిన్ని, తర్వాత మీరు తీసుకోండి. అలాగే నైని. హే దూర్, 2 మునగలు ఎక్కువ తీసుకోవే. మీ ఆరోగ్యానికి అవసరం కూడా. ఒక నిమిషం. ఎందుకైనా మంచిది, 4 ఒకేసారి వాయనమివ్వు. అంత అనుమానం ఉన్నదానివి ఆవిడ ఇంట్లోకి రమ్మని ఎందుకు పిలిచావు? ఒప్పందం అలాంటిది పుత్రా. దేని గురించి ఒప్పందం చేసుకున్నారు డమ్మక్క? ఒకరినొకరు దూషించుకోకుండా, ఒకరిపైన ఒకరు చెప్పుకోకుండా వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాలని అనుకున్నారు. డమ్మో డమ్మా, వాయనా ఇవ్వమ్మా. అలాగే. వయసు మీద పడుతున్నందుకు ఉన్నంతలో వాయనం ఇస్తున్నాను. లేదంటే ఒక్కో ముత్తైదుకి 12 జతల మునక్కాళ్ళని, కట్టజోడు నల్లపూసల బొమ్మని దక్షిణ తాంబూలాలతో పాటు ఇవ్వాలి. పర్వాలేదులే పెద్దమ్మా, ఉద్దేశం మంచిదైతే చాలు. ఉద్యాపనం ఎలా ఉన్నా స్వీకరిస్తాం. మీరందరూ ఆశీర్వదించండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.
శుభం కలుగుగాక. అంతా మంచి జరగాలి. దీర్ఘ సుమంగళి బావ, నువ్వు క్షేమంగా ఉంటేనే నాగయ్య ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు పెద్దమ్మా. మీ అందరి ఆశీస్సులు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. విక్రాంత్ బాబు, ఆ ఉలూచిని ఇక్కడ పడుకోపెట్టు. ఎందుకు? కంగారు పడకు సుమనా, గాయత్రి పాప కూడా కూర్చుంటుంది. నోము నోచుకునొచ్చాను కదా, ఖాళీ అయిన ఈ గంపతో పిల్లల మీద 3 సార్లు కప్పి దిష్టి తీస్తే మంచిది. మంచిదన్నాక ఇంకెందుకు ఆలస్యం? డమ్మక్క, గాయత్రిని కింద కూర్చోపెట్టు. విక్కీ, ఉలుచుని కింద కూర్చోపెట్టు. దా. కూర్చో. ఈ బుట్టని కప్పి ఉలూచిని మాయం చేసి నేను కూడా పాముగా మారి వెళ్ళిపోతే సుమనేం చేసుకుంటుంది? ఈవిడేదో చేయబోతోంది. నా ఉల్లుచిని ఎలాగైనా కాపాడుకోవాలి. త్వరగా దిష్టి తీపెద్దమ్మా. అలాగే తీస్తాను సుమనా. మొలగ నీడ నిలవరాదు, మొలగని చూపించరాదు, మొలగ నీడ నిలవరాదు, మొలగని అంటరాదు. మొలగని నోట పెట్టరాదు. అలా అని చెప్పి ములగలెందుకు మమ్మీ? అందరికీ తెచ్చింది. రే, దిష్టి తీసేటప్పుడు అలా అనాల్రా. బిడ్డల్లారా, నా చిట్టి తల్లుల్లారా, మీ అమ్మలు సౌమాంగల్య, సౌభాగ్య, సస్సంతాన, సిరి సంపదలతో వర్ధిల్లడానికి మీరు సాక్షులు. చిరంజీవ చిరంజీవ. చిరంజీవ. ఏంటి ఉలిచి ఇంకా పాముగా అవడం లేదు? బుట్ట పెడుతూనే ఉన్నావు. వాళ్ళేమన్నా కోడి పిల్లలా? ఇక చాలేమ్మా. అయిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.